వారికి వారికి ఏర్పాటు చేసిన కార్యక్రమాల గురించి మొత్తం ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. అన్న చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు, అదేవిధంగా ఏర్పాట్లు కూడా అంటే ఈ నిమజ్జనంకు ఇంకా 2 రోజుల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇవి వీకెండ్స్ కావడంతో నిన్న శనివారం కానీ ఈరోజు ఆదివారం కానీ 2 రోజులుగా భక్తులు తండోపతండాలుగా ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుందండి. అదేవిధంగా భక్తులకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు కానీ వాలంటీర్సే కానీ కమిటీ మెంబర్లు అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు లేనంత భక్తులు ఇక్కడ బాలాపూర్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం 1 lakh వరకు టార్గెట్ అనుకున్నాము, వచ్చారు. ఈ ఇయర్ నిన్న శనివారం మాత్రం 1,00,000 నుంచి 1,50,000 భక్తులు రావడం జరిగిందండి. ఈరోజు ఇప్పటికే 2 lakhs వరకు భక్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులుగా అందరూ సహకరించుతున్నారండి. ముఖ్యంగా అంటే ఈ నిమజ్జనం ఏ టైంకి స్టార్ట్ కాబోతుంది? ఈ లడ్డు యాక్షన్ కూడా సమయం ఏమైనా అంటే ఫిక్స్ చేశారా? ఏ టైంకి షురువు కాబోతుంది లడ్డు యాక్షన్ కూడా? అనంత చతుర్దశి మంగళవారం ఆ రోజు ఉదయం 5 గంటలకి వినాయక నిమజ్జన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, రాజకీయ నాయకులు వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు పూజ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ 6:30 నుంచి ఇక్కడ బయలుదేరి వినాయకుడు బుడ్రాయి వరకు ఊర్లో తిరిగి బుడ్రాయికి రావడం జరుగుతుంది. 6:30 నుంచి 9:30 వరకు బుడ్రాయి వరకు రావడం జరుగుతుంది. ఆయన తర్వాత 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన తర్వాత 9:30 తర్వాత ఇక్కడ వినాయకుడు పెద్ద టార్గెట్ తీసుకొని వినాయక సాగర్కి బయలుదేరడం జరుగుతుంది. ముఖ్యంగా అయోధ్య మందిరాన్ని తలపించేలా ఇక్కడ సెట్ ఏర్పాటు చేశారు. ఈ సెట్ని రిమూవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఈ భక్తులు ప్రజెంట్ దర్శించుకుంటున్నారు. రాత్రి ఏ టైం వరకు భక్తుల దర్శనం ఉంటుంది? ఆ తర్వాత ఈ సెట్ను ఎప్పుడు రిమూవ్ చేస్తారు? అంటే ఈ సంవత్సరం వేసిన నమూనా యొక్క తాజ్మహల్ యొక్క ఈ సంవత్సరం వేసిన వాటి అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాని ఇక్కడ ఈ అయోధ్య రామ మందిరం దర్శించుకోవడానికి కూడా చాలామంది రావడం జరుగుతుందండి. ఈ యొక్క సెట్టింగ్ని రేపు అంటే ఈరోజు 12 తర్వాత ఈ యొక్క సెట్టింగ్ తీయడం జరుగుతుంది. రేపు ఉదయం వరకు సెట్టింగ్ తీయడం జరుగుతుంది. ఆయన తర్వాత భక్తులు కూడా దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకోవడం జరుగుతుందండి. ఆయన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఈ రోజు రాత్రి 12 వరకు భక్తులకి అలౌట్ చేయడం జరుగుతుందండి. తదనంతరం భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి నేను ఒక 1 hour కూడా పెంచడం జరిగింది. 1 o'clock క్లోజ్ చేయడం జరిగింది. అంటే రేపు ఈ సెట్ మండపం అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత కూడా భక్తులకు రేపు ఏ టైం వరకు దర్శనం ఇస్తారు? అలాగే ఎల్లుండి పొద్దున యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు దర్శనం ఉంటుందా? రేపు నైట్ 9 o'clock 10 o'clock వరకు దర్శనాలు ఉంటాయండి. ఆయన తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock పూజ స్టార్ట్ చేయడం, కమిటీ మెంబర్సే కానీ అలా విధంగా రాజకీయ నాయకులు కానీ వివిధ సభలు వచ్చి ఉదయం 5 గంటల పూజ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ నుంచి 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించుకొని ఆయన తర్వాత 10:30 నుంచి ఇక్కడ వినాయక సాగర్కి, చంద్రాయనగుట్ట, అదేవిధంగా అలియాబాద్, చార్మినార్, ఇక్కడ నుంచి హుసేన్ సాగర్కి బయలుదేరుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మాత్రం లక్షల్లో అంటే ఖైరతాబాద్ని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికే భక్తులు వచ్చారని కూడా ఇటు ఒక బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు చెప్తున్నారు. ముఖ్యంగా రేపు అంటే ఈరోజు midnight నుండే కూడా ఈ యొక్క మండపం ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరాన్ని తలపించే మండపం కూడా రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత కూడా భక్తులను అనుమతిస్తాము, భక్తులు దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు తండోపతండాలుగా ఇక్కడ ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా ఈ వచ్చే భక్తులకు కూడా ఈ జేబు దొంగలు ఉంటారు కాబట్టి వారిని కూడా గుర్తించడానికి ఇటు పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా అటు చెక్కింగ్తో కూడా అటు బాబు స్క్వాడ్తో పాటు ఎస్ఓటి పోలీసులు కూడా ఈ క్యూలైన్లు ఏవైతే ఉంటాయో ఎక్కువ రద్దీగా ఉంది కాబట్టి వాటిలో జేబు దొంగలు ఉంటారు కాబట్టి వారిని కూడా గుర్తించడానికి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూడొచ్చు మహాభారతము, రామాయణము వీటన్నిటినీ అక్కడ కళ్ళకు కట్టేలా కూడా ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు భక్తులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిత్ర రూపంలో అక్కడ ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ సీసీ ఫుటేజ్ని కూడా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆరోగ్య శాఖ తర్వాత అన్ని శాఖల అధికారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు గతంలో 450 రూపాయలతో మొదలైనటువంటి ఈ లడ్డూ వేలం పాట గత సంవత్సరం 27 లక్షలకు దక్కించుకున్నారు. మరి ఈ సంవత్సరం ఎన్ని లక్షలకు ఆ యొక్క లడ్డూ వేలం అనేది ఉండబోతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా బాలవారు చూపే అంటే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి దేశ ప్రజలు, దేశ భక్తులు మొత్తం
బాలాపూర్ వైనే కన్నుంటుంది. టీవీలో కతుక్కపోతారు బాలాపూర్ లడ్డు వేలంలో ఎంత పోతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే మంగళవారం ఉదయం సురువు కాబోతుంది. ముఖ్యంగా ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం మొత్తం బారులు తీరుతున్నారు భక్తులు అని చెప్పచ్చు. ఇటు పోలీసు యంత్రాంగం చూడొచ్చు మనకు ఎక్కడికక్కడ ఎస్ఐసిఐ అధికారులతో పాటు ఏసీబీ డీసీపీ అంటే పై స్థాయి అధికారులు కూడా రంగప్రవేశం చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఈ యొక్క భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లడ్డు యాక్షన్ మాత్రం మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మాత్రం సురు అవుతుంది. కాబట్టి భక్తులు కూడా రేపు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా బాలాపూర్లో మాత్రం భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుందని చెప్పచ్చు. దాదాపు లక్షల్లో కూడా ఎన్నడూ గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం లక్షల్లో కూడా భక్తులు దర్శనం అయిందని కూడా మనకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. Golden